సో, ప్రోమో అయితే వచ్చేసింది. ఇక మీదట రోజు మార్నింగ్ మస్తీ టాస్క్‌లయితే జరుగుతున్నాయి. సో, ఈరోజు మార్నింగ్ మస్తీ టాస్క్ నేను చెప్పిందే జరుగుతుంది. సో, జాతకాలు చెప్పాలనమాట. లాస్ట్ సీజన్‌లో అమర్‌దీప్ జాతకాలు చెప్పాడు. చాలా చక్కగా చెప్పాడు. బాగా ఎంటర్‌టైన్ చేశాడు. అది కూడా లాస్ట్ వీక్స్‌లో చెప్పేసరికి ఆయనకి క్రేజ్ కూడా బాగా పెరిగింది. సో, ఈరోజు మాత్రం మన మణికంఠ ఇరగదీసేసాడనే చెప్పాలి జాతకాలు చెప్పడంలో. సో, ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అయినా గానీ, సో, దీంట్లో మీరు బాగా గమనిస్తే ఇది బాగా పబ్లిక్ ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో సో వాళ్ళందరిని ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి ఓటింగ్ బాగా పెంచే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మణికంఠ ఒక సింపతి యాంగిల్లో ఆడియన్స్ని గెయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా గెయిన్ చేసుకుంటాడని నా అభిప్రాయం. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కూడా డ్యాన్సులు ఇరగదీసేసాడు. నార్మల్గా అసలు అనుకోలేదు ఐటమ్ సాంగ్ డ్యాన్స్ ఏమని చెప్పంటే సర్లే ఎప్పుడు ఒక దగ్గర మూలను కూర్చొని ఏం మాట్లాడకుండా అలా ఇలా చిరాకు పడతా ఉంటాడు. డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాడులే అని అనుకున్నాను. బట్ మొత్తానికి ఇరగదీసేసాడు అసలు డ్యాన్సు. సో ఈరోజు ఎపిసోడ్ మొత్తం కుమ్మేశాడు. సో వీళ్ళ లవ్ ట్రాక్ అయితే మామూలుగా నడవట్లేదు. మన విష్ణుప్రియ వెళ్ళి నేను ఒకరి మీద మనసు పడ్డాను అది ఇది అని చెప్పానంటే అవునమ్మా కరెక్ట్గానే అసలు మీ ఈ సీజన్లో లవ్ స్టోరీ అంటే ఇంక మీదే అని చెప్పాను అంటారు. యష్మి కూడా వచ్చి నేను ఇంక సింగిల్గానే మిగిలిపోతానా అంటే లేదు లేదు నీకోసం కూడా ఎదురు చూస్తున్నారు వస్తారా అంటారు. మన సీత దగ్గరకు వచ్చి నీకోసం కూడా ఎదురు చూస్తున్నారు 6 అడుగుల అందగాడు నీ చుట్టే తిరుగుతున్నాడు మన బీబీ హౌస్లోనే అని చెప్పి అంటున్నారు. ఎవరి గురించి సంబోధించారబ్బా అని అంటే తర్వాత గుర్తొచ్చింది మన సీతకి నిఖిల్కి అయితే లింక్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. వద్దురా అయ్యా నిఖిల్కి ఇప్పుడు ఇవన్నీ పెట్టద్దని ఇన్ని రోజులు ఆ సోనియా ఉండి గేమ్ చెడిపేసింది. ఇక నుంచి అయినా బాగా ఆడతాడని అనిపిస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో చెప్పాను కదా ఈరోజే షూట్ జరుగుతుంది. ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు సీక్రెట్ రూమ్ ఉందా లేదా అని కూడా చెప్పేస్తాను.